నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్ దిస్ ఇస్ సింధు. సో వెల్కమ్ టు మ్యాక్స్. చెప్పొద్దా నేను? ఓకే చెప్పొచ్చు, కానీ ఏంటి నువ్వు ప్రత్యక్షమైన ఈ అవతారం ఏంటి? ఈ అవతారం ఏంటి అని తెలియాలా, నేనెందుకు ప్రత్యక్షమైన అని అరే తెలియాలా? నాకు రెండు కావాలి. బట్ చందుని ఏం చేసావు? మా చందుని ఏం చేసావు? మీ చందు కొంచెం చేంజ్ కావాలని నీ దగ్గర నుంచి పారిపోయాడు. సో నేనున్నా అని చెప్పడానికి నేను వచ్చా. ఇప్పటి నుంచి బిగ్ బాస్ లెక్కలన్నీ తేలుద్దాం. నేనుంటా కదా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను చూస్తా. అసలు మా కార్తిక్ అయితే అసలు మంచి జోష్ లో ఉన్నాడు. మరి ఇదే జోష్ తోటి ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం దా, కమాన్. ఎస్. అయితే గేమ్ బబుల్స్ గేమ్ అయితే ఐ మీన్ ఆ బెలూన్స్ గేమ్ అయితే చూసావా, నేను వచ్చాక తలబడతారు ఎవరైనా. ఓకే, నీకు అట్లా అనిపిస్తా? అవును మరి. సరే ఓకే, తేల్చడానికి వచ్చాం కదా. సరే నీ లెక్కలు కూడా అది కూడా తేల్దాము. నా లెక్కలు ఏం లేవు, మంచిగానే ఉంటాయి. సరేలే. అయితే గేమ్ లోకి వెళ్తే యష్మి అండ్ నిఖిల్ కి నాకు చూస్తుంటే ఆ ఎపిసోడ్ అంతా ఒకలాంటి హాయిగా ఉంది. ఎందుకంటే ఆ గిటార్ ఒక మంచి గిటార్ ప్లే చేసినట్టయితే అనిపించింది. అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పేసి. సో ఎందుకంటే యష్మి అంటే ఆ లిమిట్స్ అన్ని ఎప్పుడో క్రాస్ చేసింది అనుకో. ఎందుకంటే నార్మల్గా మాట్లాడేది వేరు, ఎవరైనా చెప్తున్నా కూడా నీకు కొంచెం కంట్రోల్ చేసుకో అని వినకుండా ఉండడం కూడా వేరు. బట్ ఏంటంటే నిన్న నిఖిల్ తోటి ఏదైతే ఆర్గ్యూ చేసిందో, తను అసలు ఎంత హై పిచ్లో మాట్లాడుతూ అసలు వేరే వాళ్ళని ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకుండా ఒక మగవాడిని అంత రెచ్చగొట్టి, అంటే తను బాగా రెచ్చగొడుతుంది. అబ్బాయిలను రెచ్చగొట్టకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా అబ్బాయిలను రెచ్చగొడితే తర్వాత చాలా గట్టి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఆ పవర్ అనేది మాకే ఎక్కువ ఉంటుంది కాబట్టి. డెఫినెట్ గా కార్తిక్, ఎందుకంటే నీ పాయింట్ కూడా నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు, హానెస్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే గేమ్ ఒక గేమ్ లాగా చూడాలి. బట్ తను అన్నిటికీ తను ఒక క్లేన్, ఒక చీఫ్, తనతోని అంత ఆర్గ్యూ కూడా అనవసరం అనమైతే అనిపించింది. ఏదైనా ఉన్నా సైలెంట్ కూర్చొని మీరు ఇట్లా చేశారని మాట్లాడుకున్నా అదొక క్లారిటీ అన్న వచ్చేది. బట్ అసలు తన బిహేవియర్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అంటే ఇంకా చేంజ్ అవుతుంది అంటే యష్మి గురించి చెప్పాలంటే, మొన్న నామినేషన్స్ కూడా నేను చూస్తే, అంటే బేసిక్ గా నేను బిగ్ బాస్ ఎక్కువ చూడను. వై? బికాస్ అదేంటి నిజాలు చెప్పాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే కార్తిక్ అంటేనే ఒక ట్రూత్ కాబట్టి. ఎందుకు వచ్చినాను, అందుకే వచ్చా బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి. సో బిగ్ బాస్ ఎక్కువ చూడను, కానీ మొన్న ఏదో అట్లా సోషల్ మీడియాలో స్క్రోల్ అయితే ఒక నామినేషన్ చూసాను. నాగమణికంఠ అని నామినేట్ చేస్తూ, నాగమణికంఠ ఏది దీనికి పారామీటర్స్ ఉంటే దీనికి పారామీటర్స్ ఉన్నాయండి. సర్లే, అందులో నువ్వు ఏం ఆడలేదు అందుకే నామినేట్ చేసినా పక్కకు రా అన్నది. అంటే ఇప్పుడు నాగమణికంఠ ఓకే, నాకు నాగమణికంఠ మీద అసలు ఇంప్రెషన్ కూడా లేదు, అది వేరే విషయం. కానీ హానెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు వేరే అబ్బాయిలను కూడా అలాగే ట్రీట్ చేసిందంటే పక్క అఫెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడాలి. షీఈస్ నాట్ ఏ కిడ్. సో పక్కన వాళ్ళని అడ్రస్ చేసే బదులు ఆ పక్కన వాళ్ళతో గొడవ పడే దగ్గర కొంచెం ఆలోచించి వ్యవహరిస్తే బాగుంటుందని. వై? బికాస్ షోయే కాబట్టి జనాలు అందరు చూస్తారు, ఎస్పెషల్లీ అబ్బాయిలు ఎక్కువ చూస్తారు కాబట్టి మైండ్ లో పెట్టుకోవాలి కొంచెం. సో అదంతా అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏదైతే ఈ గొడవ నిఖిల్ అండ్ యష్మికి గొడవ జరిగిన తర్వాత అండ్ లంచ్ డిన్నర్ సెక్షన్కి వస్తే, ప్రేరణ అంటే ఇప్పుడు మామూలుగా నువ్వు దోశ వేసి ఎట్లేస్తావు నాకు ఒకసారి చూపెట్టు. దోశ వేస్తావు తీసి ప్లేట్లో ఎట్లేస్తావు? అంటే నాకు 2 దోశలు వచ్చు. ఒకటి నేను నార్మల్గా వేసే దోశ, ఇంకోటి ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ పేపర్ దోశ వచ్చు. అంతే, 2 వచ్చు, నాకు ఇంకేం రావు. కార్తిక్ నేను అంటుంది, నిన్న ప్రేరణ ఏదైతే విష్ణుప్రియకి వేసి ఇచ్చిందో తన ఆ స్టైల్లో వేసేయమని ఇస్తావా అని. అండ్ ఇందులో విష్ణుప్రియ ఏదేసి ఇచ్చినా నేను తీసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు. కానీ బికాస్ చాలా బాగుంటది, మంచి ప్లేయర్ ఆమె, చాలా మంచి ఫన్ జనరేట్ చేస్తుంది ఆఫ్టర్ శేఖర్ భాష. అండ్ కొన్ని పాయింట్స్ చూసుకో. విను, ఫస్ట్ విష్ణుప్రియ గురించి మాట్లాడుతున్నా నేను, ఎంత మంచిది తెలుసా షీఈస్. అండ్ అవును, నేను ఈ పాయింట్ కి డెఫినెట్ గా అగ్రీ చేస్తాను. బట్ ఏంటంటే అందులో ఆకలి అనేది ఎవరికన్నా ఒకటే. బట్ నాకు నిన్న నాగమణికంఠ రేజ్ చేసిన పాయింట్ కానీ ఏదైతే కొంచెం తనకి సపోర్టివ్ అని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే అంత గేమ్ ఆడి అలసిపోయాక ఎవరో మా చీఫ్ అబ్బాయి చెప్పాడని చెప్పి వాళ్ళ వరకే దోశలు వేసుకోవడం, వాళ్ళ వరకే ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు. చీఫ్ మాట వినాలి కాబట్టి నేను కూడా అగ్రీ చేస్తాను. బట్ ఏంటంటే
తను వేసిచ్చిన విధానం కానీ, లేకపోతే షీ మైట్ బి టెల్ సింగిల్ వర్డ్, ఓకే మేము వేసినాక మీరు వేసుకోండి అనేది కూడా ఒక మాట చెప్తే బాగుండని అయితే నాకు అనిపించింది. సరే ఇప్పుడు చెప్పేదంతా బానే ఉంది. నాగమణి కంట వేషాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? అయ్యో నాగమణి కంట అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా స్పోర్టివ్ స్పిరిట్ అని అంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ నేను కంప్లీట్లీ అగ్రీ చేస్తా. ఎవరైనా ఆకలి వేస్తుందంటే కనీసం ఈయనైనా. సో ఇందాక నువ్వు చెప్పినట్టు అంటే ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా సరే, ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే అప్పుడప్పుడు మెచ్చుకోక తప్పదు. అంటే ఈజ్ ఆల్సో ఏ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ కాబట్టి నాగమణి కంటని కూడా ఆ సపోర్టివ్ దాని గురించి డెఫినెట్ గా అవును. ఎందుకంటే నిన్న ఏదైతే ఆ ఫుడ్ విషయంలో కానీ అంటే లాస్ట్ నామినేషన్స్ కానీ, లేకపోతే తను సంచాలకుగా ఉన్నప్పుడు కానీ కూడా చాలా కరెక్ట్ వేలో వెళ్తున్నాడు అయితే నాకు అనిపించింది నిన్న. ఎస్పెషల్గా విష్ణుప్రియ ఫుడ్ విషయంలో తీసుకుంటే తను వేరే టీంలో ఉన్న అంటే తను ఆపోజిట్ వాళ్ళు కూడా సరే ఆకలంటే ఎవరికైనా ఒకటే కదా అని తను దోష వేసి ఇవ్వడం కానీ, తను మళ్ళీ ప్రేరణ వన్ ఆఫ్ తన టీంలోనే ప్రేరణని అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి మళ్ళా వీళ్ళ విష్ణుప్రియ దగ్గరికి వచ్చి ఓకేరా లైట్ అని చెప్పడం, ఆ విధానం అయితే చాలా బాగుంది. సో అది కొంచెం మంచిగా అనిపించింది, ఇంప్రెషన్ అయితే కరెక్ట్ గా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న అందరు ఎందుకు అట్లా కొట్టేసుకున్నారు, మరి గలీజ్ గా చేసుకున్నారు ఎందుకు? అదే చెప్తున్నాను కదా, ఒక చిన్న పాయింట్ ఇప్పుడు చాలా డిస్గస్టింగ్ అనిపించింది నాకు, మైండ్ కి తీసుకోలేకపోయినా. అంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఒక దోశ కోసం, ఒక మిలిట్మెంట్ పల్పి ఆరెంజ్ కోసం, ఇవన్నీ బట్టల కోసం, ట్రిమ్మర్ కోసం, ఏంది ఇవన్నీ అదే కదా గేమ్, అదే కదా. సో అంటే నువ్వు దీన్ని సపోర్ట్ చేస్తావా? హానెస్ట్లీ డెఫినెట్ గా నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే గేమ్ పరంగా అంత కొట్టుకోని అవసరం లేదు. ఏదైనా గేమ్ ఉండి అంతవరకు మాట్లాడితే ఓకే. బిఫోర్ దట్ బజర్ వెల్ ర్యాంక్స్ నా మన దాని అవుట్ ఆఫ్ వచ్చేయాలి. మళ్ళా దాని గురించి కూర్చొని లేనిపోయిన హెడేక్స్. స్పెషల్ గా అబ్జర్వ్ చేసి ఇది ఇంకా సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లోనే ఇంత వైలెన్స్, అది ఎక్కడి వరకు దారి తీస్తుందని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఎంత దూరం అది పాజిటివ్ గా వెళ్తుందా, నెగిటివ్ గా వెళ్తుందా? అంటే నిన్న నైట్ ఏదైతే ఎపిసోడ్ జరిగిందో అది బేస్ చేసుకొని ఈసారి నామినేషన్స్ అయితే సూపర్ గా ఉంటాయని అయితే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విధానం అటువంటిది, ఒక ఫుడ్ దగ్గర కానీ. అండ్ ఇంకొకటి నిన్న అభయ్ కూడా బిగ్ బాస్ కి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, నేను ఇప్పటి నుంచి ఏ గేమ్ ఆడను, బికాస్ ఆఫ్ సోనియా, ఏ గేమ్ ఆడను, ఏదైతే ఫుడ్ వండుకున్నా, పనులు చేసుకున్నా మా వర్క్ చేసుకుంటా, మిగతా వాళ్ళకి చేయమని చెప్పేసి అబ్బాయి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు బిగ్ బాస్ కి. అది మరి అసలు అది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు అర్థం కాలేదు. అట్లా చేసుకుంటే ఇంటికి వెళ్ళి చేసుకోవడం బెస్ట్. అది కూడా నాకే అనిపించింది. వై బికాస్ ఇప్పుడు నీకంటూ నువ్వు అదే ఇప్పుడు ఆ టాస్క్ లో నీకు ఒక టీం మెంబర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో నేను చేయను, నేను సపరేట్ గా వెళ్తా, నాకు ఒకళ్ళు ఉంటే చాలు అనే ప్రవర్తన ఉంటే అసలు నువ్వు బిగ్ బాస్ బెలూన్ టాస్క్ లో కూడా అబ్బాయి ఏం చెప్తున్నాడు, నాగమణి కంట వచ్చి అడుగుతున్న క్లియరెన్స్ ఇచ్చుకుంటాను మాట్లాడుకుంటుంటే ఆయనకి కాల్ మీద ఒక 2 బెలూన్స్ ఉన్నాయి, బట్ హీఈస్ అవుట్ ఆఫ్ హిజ్ లైన్. తను సోనియా చెప్తుంది వద్దు నువ్వు లైన్ లోపల ఆడాలి అని అంటే ఎగ్జాక్ట్ గా తను బయట ఉన్న బెలూన్స్ కూడా పగలగొట్టాడు. బట్ హీ సేయింగ్ నేను అసలు పగలగొట్టలేదు అని. పగలగొట్టారు, ఎందుకంటే ఆ వీడియో కూడా మనకి ఇప్పుడు వచ్చే సాటర్డే కూడా నాకు సార్ మేబీ ప్లే చేయొచ్చు. ఎందుకంటే వీడియోస్ ప్లే చేసేవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేరణది ఉంది, పృథ్వీది ఉంది, అండ్ పృథ్వీ గురించి కూడా మాట్లాడుకుందాము ప్రతి వీక్. ఎందుకంటే ఒక వీక్ అంతా మనం ఎట్లా ఉన్నామో చూసి నాకు సార్ వచ్చి చెప్పినప్పుడు కొంచెం మనం అందులో కూడా చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకునేవి ఇట్లా ఉండండి, మీరు ఇట్లా ఉండండి, స్వీట్ వార్నింగ్ ఇచ్చినా కూడా. బట్ పృథ్వీది అయితే నాకు అసలు నిన్న చూసావా ఎంత మాట వచ్చేసింది, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడద్దు అని అన్నా కూడా పృథ్వీ ఇంకా వాడుతున్నాడు అంటే తెలీదు. అఫ్ కోర్స్ తను గేమ్ లో ఉండొచ్చు, ఏదైనా దాన్ని మనం 2 వేస్ లో తీసుకోవచ్చు. అంటే ఒకటి ఎమోషన్ వైజ్, ఇంకోటి అన్ని చెప్పినా సరే ఆలోచించకుండా మాట్లాడితే ఇది తన మిస్టేకే అని చెప్పొచ్చు. మేబీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేదో ఏంటో తెలియదు, ఎందుకంటే మనకి ప్లే చేసేది 1 hour ఎపిసోడే కాబట్టి 24 hours వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. అండ్ ఎస్పెషల్లీ నీకు ఇంకో మాట చెప్పాలంటే శేఖర్ భాషా గారిని నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశానో తను కూడా చెప్పారనమాట, బిగ్ బాస్
వాళ్ళకి కొంతమంది దగ్గర పార్షాలిటీ అనేది చూపిస్తారు బిగ్ బాస్ టీమ్ అని చెప్పేసి ఒక ఆన్సర్ అయితే రేజ్ చేశారు. నాకు అర్థం కాలేదు దేనికి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి. కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర కొంతమందికి మాత్రమే రిపీటెడ్ గా టాస్క్లు ఇవ్వడం, కొంతమందిని హోల్డ్ లో పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి బిగ్ బాస్ టీమ్ లో. బట్ నాగార్జున గారి దగ్గర మాత్రం ఆయనకు అసలు ఏం తెలీదు. ఆయన జస్ట్ వీళ్ళు కంట్రోల్, అదే వీళ్ళు ఏం చెప్తే నాగార్జున గారు అదే వింటారు అని చెప్పేసి వచ్చే వాదనే వస్తుంది తప్ప బయటకు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా చెప్పే స్టేట్ చేసేది కూడా అదే. అండ్ ప్రీవియస్ గా కూడా బేబక్క చెప్పినట్టు పృథ్వీ ఈజ్ అ డేంజరస్ కంటెస్టెంట్, అన్ని బయట చూసి వచ్చిండు, తనకు అన్ని తెలుసు, కావాలనే ఇట్లా వరస్ట్ కంటెస్టెంటే కానీ తనే టాప్ 1 లోకి వెళ్తాడని చెప్పేసి మాట్లాడుతుంది. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి మరి? సో నాకంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదైనా నిన్న ఎపిసోడ్ బేస్ చేసుకుని చెప్పు. అంటే గేమ్ పరంగా ఏం చూసినా కూడా తను గేమ్ ఆడే టైంకి ఏం చేస్తున్నాడు, చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు. ఆ అగ్రెసింగ్ ఆ టైంలో హీఈస్ టాకింగ్ లైక్ మాట్లాడేస్తున్నాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. పక్కన ఎంత వాళ్ళు వద్దు కంట్రోల్ చేసుకో అని ఆపినా కూడా, నైనిక తను కంట్రోల్ చేస్తున్నా కూడా, బట్ హీ డిడెంట్ స్టాప్. ఓకే, దాని గురించి మనం నాకు సరే ఏమంటారు చూడాలి. అండ్ నాకు తెలిసి పక్కా ఫైర్ అవుతారు సాటర్డే అయితే. దిస్ గోయింగ్ టు బి ఒక డెఫినెట్ గా, ఎందుకంటే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పే పాయింట్స్ అన్ని బాగా అగ్రీ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది ట్రూ కాబట్టి. ఎందుకు చెప్పినంత అంటే అటువైపు అలాగైతే కాదు, అదే ఈ ఎపిసోడ్ కి ఏమో కనెక్ట్. అండ్ ఇంకొకటి నిన్న ఏమైంది అంటే వన్ ఆఫ్ అంటే ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య మళ్ళా నాగమణికంట వచ్చి లైక్ సంథింగ్ తను దోషల పిండి తీసుకొని వేస్తుంటే నువ్వు నాతో మాట్లాడకు అని ప్రేరణ బిహేవియర్. ఐ థింక్ నేను అసలు ప్రేరణ ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడే చాలా బాగా నాకు దాని మీద ఒక మంచి అరే తిను టాప్లో ఉండొచ్చు అన్న ఒక ఫీల్ వచ్చింది. బట్ ఒక 3rd 4th ఎపిసోడ్కి తన యాటిట్యూడ్ కానీ లేకపోతే యష్మికి బాగా సపోర్ట్ చేస్తుంది, తనతో ఉంది, తన వల్ల బాగా బయాస్డ్గా అయిపోతుంది అనేది అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ నిన్న దాన్ని చూసుకుంటే నువ్వు అసలు నాతో మాట్లాడకు, మన చీఫ్ అంటే నువ్వు మన టీంలో ఉండి నువ్వు వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేస్తావు అనేది మాట్లాడడం నాగమణికంట తోటి. బట్ నాగమణికంట అయితే తీసుకోలేదు. ఆకలి ఎవరికైనా ఆకలే, అది నీ టీం కానీ నా టీం కానీ, ఆ ప్లేస్ లో నువ్వు ఉన్నా కూడా నేను అంతే చేస్తాను అన్న ఇది మాట్లాడడం. బట్ నాకు చాలా బాగా నచ్చింది నాగమణికంటది. అండ్ ఇంకొకటి నాగమణికంట చాలా దగ్గర కూడా అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్స్ ఏదైతే కరెక్టో అంటే నెగిటివ్ గా నాకు అనిపించింది, ఎవరిని పడితే వాళ్ళని హగ్ అడగడం అంటే నాకు ఒక హగ్ ఇస్తావా అదే అంటే అంత కరెక్ట్ కాదు. వై బికాజ్ నిన్ను ఒక కోట్ల మంది చూస్తున్నప్పుడు నీకు ఏదో నిజంగా ఒక ఫీలింగ్ వచ్చింది, టెలివిజన్ వైడ్ లో వస్తుంది కాబట్టి వస్తుంది, నువ్వు ఒక మైండ్ సెట్ లో ఉన్నావు బానే ఉంది, కానీ నాకు ఒక హగ్ కావాలి, నాకు ఒక హగ్, అది బయట నడుస్తుందేమో కానీ హౌస్ లో అంత మంది చూస్తున్నప్పుడు చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మేబీ తను మార్చుకుంటే బాగుంటదేమో, అంటే మిగతావన్నీ ప్రోగ్రెస్ బాగానే ఉంది, దాని తర్వాత తను ఓవర్కమ్ అయ్యాడు, కానీ ఎందుకో తన మాటల్లో కొంత దగ్గర దొరికిపోతున్నాడేమో కొన్ని చోట్ల తను ఇదవుతున్నాడు. బట్ అంటే తనకి అర్థం అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం తనకి తెలియకుండా చేస్తున్నాడో ఏంటో అనేది ఇంకా తన నోటితో తను చెప్తేనే కానీ మనకు అర్థం కాదు. అండ్ ఇదంతా ఓకే అయితే కాదు, నేను ఎపిసోడ్ లో ఏమన్నా వైరల్ అయ్యే కంటెంట్స్ ఏమన్నా దొరికాయా నువ్వు అబ్జర్వ్ చేసి? అయితే ఇదంతా ఒకే ఎత్తుంటే వచ్చింది ప్రభావతి 2.0. ఎవరు అంటే వీళ్ళందరూ ఒక టాస్క్ లాగా అనమాట వీళ్ళందరికీ. అంటే ఎట్లా అంటే తన గుడ్లని కాపాడాలి. ఎవరు గుడ్లని? ప్రభావతి అంటే అనేది ఒక కోడి కార్తీక్, ప్రభావతి అనేది ఒక కోడి. సో తన గుడ్లని రక్షించుకోవడానికి మన ఈ కంటెస్టెంట్స్ అందరినీ హెల్ప్ అడుగుతుంది అనమాట. సో ఆ టాస్క్ పెట్టేసి ఇంకా మన బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప బజర్ మోగినప్పుడల్లా వెళ్ళి చేతికి గుడ్లని తెచ్చుకొని కాపాడుకోవడం. ఫైనల్ గా బజర్ మోగిన తర్వాత ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో కౌంట్ వేసి శక్తి టీం కానీ లేకపోతే కాంతారా టీం నుంచి ఎవరు ఎక్కువ, కాంతారా ఎస్, ఈ టీం నుంచి ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి ఒక టాస్క్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో మ్యాక్సిమం అందరూ ఇది చేశారు. బట్ నాగమణికంట నాకు చూస్తే నాకు నిజంగా ఏమైనా తలకేమి తాగి బ్లడ్ వచ్చిందా అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఫిజికల్గా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్ట్రాంగే, అంటే నాగమణి కంటే స్ట్రాంగ్ అని కాదు, బట్ ఉన్న వాళ్ళల్లో బట్ హీస్ ఫిజిక్గా కొంచెం
కొంచెం బక్కగా ఉంటాడు కాబట్టి హీ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫిజిక్ కాబట్టి సో తను కింద పడిపోవడం జరిగింది. అండ్ అభయ్ కూడా వచ్చారు, తను లోపలికి వెళ్ళి ఫీల్ అవ్వడం జరిగింది. అందరు టెన్షన్ పడ్డారు అండ్ యష్మి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఓకే కొంచెం సేపటికి తను రెస్ట్ తీసుకో అన్నా కూడా తను లోపలికి వెళ్ళి మళ్ళా బయటకు వచ్చి ఏం కాదు నేను ఆడతాను అన్న మూమెంట్లో కూడా నాగమణికంట బయటకు వచ్చి అభయ్ కూడా అంటాడు, నువ్వు వద్దు, అసలు నువ్వు పడ్డవా, అసలు నువ్వు ఏమైనా కూడా మాకు అర్థమైతలేదు, నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో ఏమొద్దు అన్నా కూడా. అంటే ఆ టైంలో నాగమణికంట కొంచెం ఎమోషనల్ అయ్యాడనమాట, లోపలికి వెళ్ళి ఏడ్చి నేను ఈ షో విన్ అయితేనే నా భార్య బిడ్డల్ని నేను గెలుచుకుంటాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగలను. సో ఆ ఇదిలో ఉన్నాడనమాట. సో మళ్ళీ ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. బజర్ మోగడం, వీళ్ళు వెళ్ళి గుడ్లు తెచ్చుకోవడం, కాపాడుకోవడం. ఈ టైంలో ఏమైంది, విష్ణుప్రియ తన ఎక్స్ ఇక్కడ దాచిపెట్టుకున్నప్పుడు నబీల్ వచ్చి పట్టుకోవడం, తను కొంచెం ఏంటి అట్లా ఎందుకు అట్లా అన్సేఫ్టీగా పట్టుకుంటున్నావు అని చెప్పి కొంచెం అన్టచబుల్ చేస్తున్నావు అని కూడా ఆర్గ్యుమెంట్ కూడా దీని మీద ఒక పెద్ద ఇష్యూ రేస్ అయింది. ఇప్పుడు ఐ గెస్ సీజన్ 5 కో భానుశ్రీ అప్పుడు కూడా చాలా అగ్రెసివ్ గా ఫీల్ అయ్యి సేమ్ ఇదే ఎగ్స్ టైప్ ఆఫ్ టాస్క్ ఏదో బెలూన్స్ ఐ గెస్ బాల్స్ అప్పుడు షానియో ఎవరో హ్యాండ్ బెటర్ అని చెప్పేసి చాలా పెద్ద రచ్చ చేసింది. కానీ విష్ణుప్రియ చేయలేదంటే ఒక డార్లింగ్ టైప్, ఎందుకంటే అంత ఒదిగి ఉంటది కాబట్టి తనకి అంత మంచి పిల్ల అని చెప్పేసి నా ఒపీనియన్. సో అంటే చాలా మంచిది ఆనెస్ట్గా చెప్పాలంటే మంచిదే డెఫినెట్గా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇదంతా ఈ టాస్క్ అంతా జరుగుతుంది. సో ఫైనల్గా అయితే శక్తి టీం అయితే విన్ అవుతుంది. సో అక్కడ కూడా కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అండ్ అయితే సో ఇట్లా టాస్క్ అయితే అవుతూ ఉంటుంది. సో ఎక్కువ పాయింట్స్ అయితే శక్తి టీం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దోష మ్యాటర్ ఏదైతే జరిగిందో స్వయంగా ప్రేరణ అనేది మంచి దోషలు వేసుకొని వచ్చి విష్ణుప్రియకి తినిపించడం కూడా జరుగుతుంది. అంటే ఒక 2-3 minutes బ్యాక్ ఏమవుతుంది, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రేరణ వెళ్ళి నాగమణికంటకి చెప్తుంది అనమాట, నీ వల్లనే ఇదంతా అవుతుంది, ఇదంతా క్రియేట్ అయింది అంటే నాగమణికంట సీరియస్ అవుతాడనమాట. నువ్వు నా వల్లనే అట్లా నా మీద స్టేట్మెంట్ పాస్ చేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ వస్తుంటే విష్ణుప్రియ దగ్గరకు వచ్చి సో మా చీఫ్ అయితే ఇది చెప్పారు, సో అందుకని ఇట్లా అని చెప్పేసి విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అక్కడికైతే ఇది ముగుస్తుంది. సో దీంతో ఈ పాయింట్ నామినేషన్స్ లో కూడా డెఫినెట్ గా ఉంటారని అయితే నెక్స్ట్ ఉంటారు, మనకి ముందు తెలుస్తుంది. ఎందుకంటే రీజన్స్ లేవు కాబట్టి ఏదో ఒక రీజన్ పెట్టాలి కాబట్టి కాంటెస్టెంట్స్ చేస్తారేమో అని నా అభిప్రాయం. అండ్ బిగ్ బాస్ ఈ సీజన్ చూసుకుంటే ఎందుకో చాలా అండర్ ప్లేలా అనిపిస్తుంది ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్, చాలా బ్లాక్ బస్టర్ అయిన సీజన్స్ తో కంపేర్ చేస్తే కొన్ని అండర్ ప్లే చేస్తున్నారు. ఎందుకు ఇలాగా అంటే కొంచెం ఇంకా నేను ఓపెన్ గా మాట్లాడాలంటే కొంచెం చిల్లర్గా అనిపిస్తుంది కొన్ని ఎపిసోడ్స్లో. మరీ చిన్న వాటికి కూడా ఇంత కొట్టుకోవడం అంటే దే వాంట్ టు షో సమ్ టీఆర్పీ ఆర్ వాట్, మేము హైలైట్ అవ్వాలని చూపించుకుంటున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రీవియస్ సీజన్స్లో కంపేర్ చేస్తే లైక్ బిగ్ బాస్ సీజన్ 4 అభిజిత్ అండ్ అఖిల్ ఎంత సెటిల్డ్గా కొట్టుకున్నారు అంటే అది వాళ్ళిద్దరు కన్వర్సేషన్ మేకప్లు అయినా సరే ఏదైనా సరే నువ్వు నాకెందుకు చెప్తున్నావు, దే హ్యావ్ నాట్ ఈచ్ అదర్ కూడా లేరు, కనీసం మన డిస్టెన్స్ కూడా లేదు వాళ్ళకి. దే అంత దూరం వెళ్ళి అంటే ఉంటది, నువ్వు స్పోర్టీ స్పిరిట్ ఓన్లీ ఫర్ గేమ్ కి చూపిస్తే బాగుంటదేమో అంటే నువ్వు ఇప్పటి వరకు చెప్పిన ఎపిసోడ్ గురించి ఆలోచిస్తే నాకు ఈ పాయింట్స్ అన్ని దొరుకుతున్నాయి. ఎందుకు ఇట్లా చిన్న ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బట్టల కోసం లేకపోతే గుడ్ల కోసం చాలా డిస్గస్టింగ్, నువ్వు ఎట్లా చూస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఆ క్వశ్చన్ మార్క్ రేస్ అవుతుంది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ థింగ్స్? అంటే చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కొంతమంది స్పోర్టివ్గా తీసుకుంటారు, కొంతమంది స్పోర్టివ్గా తీసుకోకుండా వేరే వాళ్ళకు కూడా నువ్వు ఇట్లా చేయాలి ఏం కాదు నువ్వు వెళ్ళి అడుగు అని అంటారు, లైక్ యష్మి లాగా. ఎందుకంటే డెఫినెట్గా నేను యష్మిని అయితే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఓకే తన పాయింట్ చెప్పింది, ఓకే షీ హ్యావ్ టు సిట్ కామ్, బట్ అరే ప్రేరణ దగ్గరికి వెళ్ళి చెప్పమంటది, నబీల్ దగ్గరికి వెళ్ళి చెప్పమంటది, దట్స్ నాట్ కరెక్ట్ కాదు కదా. డెఫినెట్ గా ఈ పాయింట్ గురించి కూడా నాకు సార్ మాట్లాడతారని అనిపిస్తుంది, నేనైతే వెయిట్ చేస్తున్నాను. అంటే ఆయన దగ్గర నుంచి ఇంకా యాంగిల్ చూసి చాలా రోజులు అయిపోయింది బిగ్ బాస్. అప్పుడు లాస్ట్ సీజన్స్ లో డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా
అది ఇస్తే బాగుంటదేమో, ఫైర్ అయితే బాగుంటదేమో, అండ్ ఈ ఇష్యూస్ అన్ని రేస్ చేస్తే బాగుంటదేమో అండ్ అనిపిస్తుంది. ఓమాదిత్య గారు కూడా నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో గుట్ల గురించి, ఆయన కూడా అంటే అంత కోపంలో కూడా పృథ్వీ గారు అని అనేది కూడా కొంచెం క్రేజీగా అనిపించింది. మరి అక్కడ ఆయనకి ఏంటో తెలీదు, అర్థం కాలేదు. సో ఈ కన్వర్జేషన్లోనే పృథ్వీ అండ్ ఓమాదిత్య గారు ఆ మాట అనడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే వాడతారు. సో అట్లయితే టాస్క్ అయితే జరిగింది. కాదు, లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీస్ అయితే ఏం లేవు. ఏం అండ్ లేవా? లవ్ స్టోరీస్ అంటే చాలా చప్పగుంది అబ్బాయి సీజన్, ఆనెస్ట్ చెప్తున్నా నేను, చాలా చప్పగుంది. నువ్వు ఇప్పుడు అంటే నిన్న ఇది కూడా చూసావా, సోనియా అండ్ ప్రేరణ వాళ్ళిద్దరి కన్వర్జేషన్ లో తన హస్బెండ్ గురించి, లైక్ హస్బెండ్ ఏంటో తెలీదు, సో చెవులో అయితే చెప్పడం జరిగింది. మరి ఏంటో మరి వాళ్ళిద్దరికి తెలీదు, సమ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ హస్బెండ్ గురించి, వాళ్ళ లవ్ గురించి ఏదో యాక్చువల్లీ నువ్వు కూడా వెళ్ళి చెవులో చెప్పుంటే బాగుంటుంది. నేను చెవులో చెప్పాను, మరి బయట చెప్తావా? నేను చెవులో చెప్పను, నేను ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్తాను. మేము ఫేస్ టు ఫేసే చెప్తాం. సో అదైతే మొత్తానికి అయితే ఆ గుడ్ల టాస్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ గుడ్లో అని పక్కన పెట్టు, కానీ నువ్వు అసలు ఏంది లవ్ స్టోరీ ఉందా లేదా బిగ్ బాస్ లో? స్టోరీ అయితే ప్రెసెంట్ అయ్యేది మాకేం కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు, ఇంత చప్పగా ఉంది ఈ సీజన్. చప్పగా ఉందంటే మరి అసలు చూసావా బిగ్ బాస్ సీజన్ 4 చూసినావు నువ్వు? సీజన్ 4 లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూసినావా? మోనాల్, అఖిల్, అభిజిత్, దాని తర్వాత షర్ను అండ్ సిరి, అంటే కొంచెం ట్రాక్ అయితే చూసినావు, ఎంత బాగుంది. ఇప్పుడు ఏం లేవు. అవును కార్తిక్, ఏమో ఇంకా ముందు అరే చెప్పే ఓ చూసినారు కదా, మా కార్తిక్ అయితే చెప్పేది వినదు, బాగా ఆవేశం ఎక్కువ. ఇప్పుడైతే వెళ్ళేది ఒక 2 గుద్దులు అయితే గుద్దాలి. సో అది ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్ అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ అయితే కొంచెం ఇదిగానే ఉందని చెప్పాలి, ఎందుకంటే నెక్స్ట్ ఆ టాస్క్కి సంబంధించింది కూడా నబీల్ సంచాలకుగా ఉండబోతున్నారు. సో ఇంకా ఆ కుట్లాటలు ఇంకా అవన్నీ కావాలి. సో బిగ్ బాస్ అంటే డెఫినెట్గా ఆ ఫైట్నెస్ ఉండాలి కాబట్టి, సో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు అయితే వెయిట్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. And keep watching Mahamax Big Boss. This is Sindhu signing off.